మహిళలను మురికి వ్యాఖ్యలతో కించపరచడమే గాక వాటిని సమర్థించుకుంటున్న వైసీపీ శ్రేణులు మరింత బరితెగించి ఏకంగా దాడులకు తెగబడ్డాయి. ప్రకాశం జిల్లా పొదిల్లో జగన్ పర్యటన సందర్భంగా నల్ల బెలూన్లతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, చెప్పులు రువ్వారు. ఈ ఘటనలో మహిళలతో పాటు జగన్ పర్యటన బందోబస్తు కోసం వచ్చిన పోలీసులకు సైతం గాయాలయ్యాయి. వైసీపీ అధినేత జగన్ పొదిలి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. సాక్షి ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై మహిళలు నల్ల బెలూన్లతో శాంతియుతంగా నిరసన తెలిపారు. జగన్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. మహిళలను కూడా చూడకుండా నిరసన తెలుపుతున్న వారిపై రాళ్లు, చెప్పులు, మంచినీటి సీసాలు విసిరారు. జెండాలు ఊపుతూ నానా హంగామా సృష్టించారు. పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించడానికి జగన్ వస్తున్నారని తెలుసుకున్న మహిళలు రథం రోడ్డులోని పీఎస్ఆర్ కాలనీ సమీపంలో నల్ల బెలూన్లు, ప్లక్కార్డులతో ఆందోళన చేపట్టారు. మురికి వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాకే ఆయన పొదిలిలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. సరిగ్గా జగన్ వాహన శ్రేణి వారి వద్దకు వచ్చే సమయంలోనే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి రాళ్ల దాడికి పాల్పడ్డాయి. వైసీపీ నేతల తీరుపై మహిళలు మండిపడ్డారు. దేవాలయం లాంటి రాజధానిలో దేవాలయం అంటేనే దేవతలు ఉంటారు కానీ వేశ్యలు ఉండరు. అది వీళ్ళు కొత్తగా కనిపెట్టారేమో మహిళల్ని కించపరచడానికి. వీళ్ళు ఏ విధంగా వీళ్లను బాధ పెట్టాలి అనేసి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలించిన వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి జగన్ గారు. ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం చాలా ఘోరం అండి. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళని మానసికమైన క్షోభకు గురే విధంగా చేస్తున్నారు. కాబట్టి జగన్ గారు, భారతిరెడ్డి గారు, మీ మహిళలు మొత్తానికి కూడా, అమరావతి మహిళలే కాదు మహిళా అందరికి కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. అదే అమరావతిలో మీరు కాపురాలు ఉన్నారు, మీ ఆడవాళ్ళు ఉన్నారు, మీ ఆడవాళ్ళు కూడా వేసలేదా? ఒక తల్లి కంటే నువ్వు పుట్టావు, నీకు ఒక భార్య ఉంది, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళంటే నువ్వు ఊరుకుంటావా? మేము అందరు మహిళల్ని వేసలేన్నాం, అందరూ మీరు కూడా ఉన్నట్టే కదా. మిమ్మల్ని అంటే మీకు అంత రోషం లేకుండా బతుకుతున్నారా మీరు? మీకు అక్క ఉంది, చెల్లి ఉంది, అమ్మ ఉన్నారు, మీ భార్య, మీ పిల్లలు కూడా వాళ్ళతో సమానమే కదా. అలా మాట్లాడితే మీరు మిమ్మల్ని శిక్షించుకున్నట్టే కదా. ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం నేర్చుకోండి. ఇప్పుడు కానీ మీ పద్ధతి మార్చుకోండి. వైసీపీ శ్రేణులు జరిపిన రాళ్ల దాడిలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ఒక మహిళ తలకు దెబ్బ తగలగా 3 కానిస్టేబుళ్లు సైతం గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు బరితెగించి రాళ్లదాడి చేస్తున్నా ఏమాత్రం నిలువరించకుండా జగన్ ముందుకు సాగిపోయారు. ఉద్రిక్తతల మధ్య జగన్ పొగాకు వేలం కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ కొనుగోళ్లు కూడా జరిగిపోయాయి.